అందరికీ నమస్కారం. మార్కెట్‌లో చాలా రకరకాల ఫ్రూట్లు తింటుంటారు. ప్యాషన్ ఫ్రూట్ అని, ఆ ఫ్రూట్ అని, ఈ ఫ్రూట్ అని, డ్రాగన్ ఫ్రూట్ అని ఎక్కడెక్కడో విదేశాల నుంచి తెచ్చుకొని మరీ తింటుంటాం మనం. ఎంత కాస్ట్ అయితే అంత గొప్పదని ఫీల్ అవుతుంటాం మనం. కానీ అసలు రూపాయి ఖర్చు లేకుండా దొరికే పళ్ళలోనే ఎక్కువ వాల్యూస్ ఉంటాయి. అది మన పక్క నుండి మన 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 ప్రాంతంలో పెరిగే మొక్కలో ఇచ్చే ప్రకృతి ఇచ్చే పళ్ళలో మన చుట్టూ మనకు అందుబాటులో ఉండే పళ్ళలోనే ఎక్కువ మనకి ఉపయోగకరంగా ఉంటాయి అన్నమాట. అలా మీకు మంచి పండు చూపిస్తాను నేను. మీరు చూస్తారు ఈ పాదు మీ ఇంటి ముందు మీ ప్రతి చోట చూస్తారు. కానీ పట్టించుకోంతే అది తింటారా అనుకుంటాం, పిచ్చి మొక్క అనుకుంటాం. ఏది చూసినా పిచ్చి మొక్క అనుకుంటాం మనం. పిచ్చి మొక్క అనుకుని పిచ్చి పిచ్చి పళ్ళు తింటుంటాం బయట. అలా ఏంటంటే ఇది ఫ్యాషన్ ఫ్రూట్ అని పిలుస్తారు మామూలుగా, కానీ బొడ్డబోసర తీగ అంటారు దీని కాయ ఇలా గ్రీన్ కలర్లో ఉంటుంది. ఈ ముగ్గిపోతే పండు అయిపోతుంది అనమాట. ఇది మామూలుగా ఏంటంటే ఈ పాదుల చోట ఎక్కువ తిరిగామనుకోండి మనకు మత్తు వచ్చేస్తుంది, నిద్ర వస్తుంది అనమాట. కూతురు కూడా ఎక్కువ ఈ పళ్ళు తినాలనుకోండి పడుకుని పోతాయి అన్నమాట. లేగో అంటే నిద్రలేమి ఉన్న వాళ్ళు ఈ పళ్ళు తిన్నారనుకోండి నిద్ర బాగా పడుతుంది అనమాట. అలాగా అయితే ఇందులో విచిత్రం ఏంటంటే పండు చాలా విచిత్రంగా ఉంటుంది. ఎలా విచిత్రం చూసారా? గింజలు ఉన్నాయా? గింజ చుట్టూ జల్లా ఉంది, అంటే జ్యూస్ లాగా. సీతాఫలం గింజ చుట్టూ ఎలా ఉందో అలా ఉంది. ఇది గింజ పైది చప్పలిస్తే తీగ బాగుంటుంది. గింజ కొరికామనుకోండి, గింజ కొరకగానే పులుపు వస్తుంది అనమాట. అప్పుడు పులుపు రాదు. అది విచిత్రం. మొత్తం తినేయచ్చు. ఎలాగేంటంటే దీనిమంతా గుజ్జు అంతా తీసుకుని ఈ గింజలతోటే మనం జామ్ చేసుకోవచ్చు. ఫ్రూట్ పల్పులు అనమాట చేసి దాచుకుని రోజు మనం తింటున్నాం అనుకోండి, నైట్ తిన్నాం అనుకోండి నిద్రలేమి సమస్య ఉండదన్నమాట. మంచిగా నిద్ర పడుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, అలాగే గైనిక్ సమస్యలు రాకుండా చేస్తుంది. యాంటీ డయాబెటిక్ కూడా అని చెప్తారన్నమాట. చాలా సైంటిఫిక్గా రాసిన వాటిలో ఆర్టికల్స్లో ఉంది ఈ విషయాలన్నీ. మామూలుగా జనరల్గా ఏంటంటే ఈ పళ్ళు తింటారు, చాలా బాగుంటాయి. పైదేమో తీయగా ఉంటుంది, లోపల గింజ పులపులగా ఉంటుంది. ఇవన్నీ తీసి మనం కొంచెం బెల్లం వేసి పాకం పెట్టి ఉంచుకుంటే మనకి ఫ్రూట్ జామ్ ఉంటుంది కదా, మనం జాములు తింటుంటున్నాం. అలా జాములా దాచుకోవచ్చు, జాములా చేసి దాచుకోవచ్చు. 1 సంవత్సరం పాటు దాచుకోవచ్చు. ఇది మనం అప్పుడప్పుడు తిన్నాం అనుకోండి, తినవల్ల ఏంటంటే ఆకలి పెరుగుద్ది, డయాబెటిక్ రాకుండా మనకి కాపాడుతామండి. యాంటీ డయాబెటిక్ అంటారు. చాలా జబ్బులు రాకుండా కాపాడగలదన్నమాట. రాకుండా ఇప్పుడు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, గైనిక్ ప్రాబ్లమ్స్, స్టమక్ పొట్టకు సంబంధించిన ఇబ్బందులు ఇవి రాకుండా, ఫ్రీ మోషన్ అయ్యేలాగా, అలాగే నిద్రలేమి లేకుండా చేస్తామన్నమాట. అందుకంటే అంత ఉపయోగం ఉంది దీనికి. ఫ్రూట్లా తినచ్చు, లేదా మనం జామ్ చేసి దొరకక కాబట్టి ఒకసారి ఈ సీజన్ కాబట్టి మనం ఎక్కువ కాలం వాడాలనుకుంటే జామ్ చేసి పెట్టుకోవచ్చు అన్నమాట. అలాంటి ఇవన్నీ మన కళ్ళ ముందుండే పళ్ళే. పాదు ఎక్కడుంటే అక్కడ పళ్ళు దొరుకుతాయి అన్నమాట. ట్యాక్సీ తోలుకుంటూ ఉండేవాడిని అండి. నాకు సైనస్ అనే కంప్లైంట్ ఏర్పడ్డది సార్. నాకు ముక్కులో గడ్డ కట్టేసిందండి. నాకు బాగా విపరీతంగానే ఊపిరి అందిది కదా సరిగ్గా. నాకు ముక్కుతో పీల్చుకునే గాలి నోటితో పీల్చుకునేవాడండి. పాలకొల్లు ఏంటి హాస్పిటల్కి వెళ్ళానండి. డాక్టర్ గారు నన్ను స్కాన్ చేశారండి. లోపల స్కాన్ పెట్టి చూశారు. స్కాన్ పెట్టి చూస్తే అమ్మ నీకు ట్యాబ్లెట్ వల్ల తగ్గుతుంది, ఇంకది నువ్వు ఇమీడియట్గా రేపు నువ్వు అటెండ్ అయిపోవాలి, నాకు ఆపరేషన్ చేస్తాను, ఒక 40,000 తెచ్చుకోమన్నారండి నన్ను ఆపరేషన్కి. ఈ సైనస్ ఆపరేషన్కి 40,000 తెచ్చుకోమన్నారు డాక్టర్ గారండి. నేను నెల రోజులు కూడా ఏ పని చేయకూడదు, రెస్ట్ తీసుకోవాలి. నేను ఉదయం లేచి ట్యాక్సీ తోలుకుని నేను జీవనోత్తం గడుపుకునేవాడిని. 4 రోజులు అలాగా బాబు అని ఆలోచించుకున్నాను సార్. నేను పాలకొల్లు నుంచి ఒక నవాబు గారు ఒక లైన్మెన్గా తీసుకొచ్చారండి. కిరాయి కడుచుకున్నారు ఆయన నన్ను. ఇలాగ రాజమండ్రి దగ్గర గాదాడ వెళ్ళాలి బాబు అంటే కిరాయికి వచ్చాను సార్. నేను వస్తే దారిలో చెప్పాను నవాబు గారికి, నవాబు గారు ఇలాగండి నాకు ఇలాగ సైనస్ గడ్డ కట్టేస్తుందండి ముక్కులోని, రేపు పొద్దున ఆపరేషన్ చేయించాలంటున్నారు, మరి నాకు ఏంటి సార్ అంటే అప్పుడు డాక్టర్ గారిని చూపిస్తానని చెప్పేసి డాక్టర్ గారు చూపించారండి. చూసారు, రవివర్మ గారు చూసారండి. ఫస్ట్ నెల ట్యాబ్లెట్ ఇచ్చారండి నాకండి సైనస్కి. ఆ నెల రిలీఫ్ అయ్యింది, కొద్దిగానండి రిలీఫ్ అయింది. ఊపిరి అందుకుంటుంది నాకు, అంటే నోటితో పీల్చుకున్న గాలి ముక్కుతో పీల్చుకుంటున్నాను, లైట్గా వచ్చిందండి. కంప్లైంట్ క్లియర్ అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు దాకా మొత్తం క్లియర్ అయిపోయింది సార్ నాకు సైనస్ అంతా.
దాంతోపాటు షుగర్ కంప్లైంట్ మళ్ళా నెలలో చెప్పానండి సార్కి. షుగర్కి 2 పూట్ల ట్యాబ్లెట్లు వేసుకోండి. ఉదయం సాయంత్రం 2 ట్యాబ్లెట్లు రోజును. ఏంటి జీవితం అంతా ఈ ట్యాబ్లెట్ మింగుతా అని చెప్పేసి విరక్తి పుట్టేసింది నాకండి. జీవితం మీద తింటాను ట్యాబ్లెట్ వేయటమేంటి బతికేంటి అనిపించింది. ఆఖరికి దేవుడి దయ వల్ల అసలే మన రవివర్మ గారు వల్ల ట్యాబ్లెట్లు మొత్తం 3 నెలలు ట్యాబ్లెట్లు మొత్తం మానిపించేస్తారండి. చాలా ఆరోగ్యంగా ఉంది సార్ ఈరోజు. నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఫ్యామిలీతో ఇలా హ్యాపీగా ఉన్నానండి. షుగర్ వల్ల కంప్లైంట్లు అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయండి. సార్ ఇచ్చారు మందులు అట్లు కూడా. ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నామండి.